పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనము చదువుకుందాము. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగ సేవ చేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. నెహెమ్యా నాయకత్వంలో యెరూషలేము పట్టణంలో 52 దినములలో మరి యెరూషలేము ప్రాకారంలో కట్టబడినవి. ఇశ్రాయేలీలు దేవుని యొక్క మందిరమును మరియు యెరూషలేం పట్టణంలో ఉన్న ప్రాకారములను నిర్మిస్తున్నప్పుడు వారు దేవుని మందిరమైన లేదా ఆలయమును వాళ్ళు నిర్లక్ష్యమును చేయకూడదని ప్రమాణం చేసుకున్నారు. అలానే వారు ఏడాది పొడవున మందిరానికి అవసరమైనటువంటి మరి వారి యొక్క 10వ భాగమును అర్పణలను తీసుకొని రావాలని కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడ మనం ఒక 3 రకాల పదార్థములను ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాము. వారు తీసుకొని దేవుని మందిరానికి వచ్చినటువంటివి. మొట్టమొదటిది ఏంటిది అంటే ధాన్యము అనే మాట చూస్తున్నాము. రెండవది క్రొత్త ద్రాక్షారసము, మూడవది నూనె. ఈ ధాన్యము, క్రొత్త ద్రాక్షారసము, నూనె దేనికి సాదృశ్యంగా ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే, ధాన్యము అనగా దేవుని వాక్యం. ఇది విశ్వాసులను మరి పోషించేటిది. మన యొక్క శరీరం ఆహారం తీసుకొనకపోతే మరి ఎంత బలహీనంగా ఉంటుందో అలానే మన అంతరంగ పురుషునికి వాక్యం అందకపోతే కూడా మనం ఆత్మీయతలో బలహీనపరచబడతాం. శరీరం దృఢంగా బలంగా ఉండి మరి అన్ని పనులు కూడా చేయగలగడానికి ఏ రీతిగా ఆహారం సహాయపడుతుందో అదే ప్రకారంగా మన ఆత్మీయతలో మన అంతరంగ పురుషుడు మరి బలంగా ఉండాలి అంటే కూడా దేవుని వాక్యం అనే ఆహారము అవసరమై ఉన్నది. రెండవది క్రొత్త ద్రాక్షారసము అనగా రక్షణ అనే నూతన నిబంధనను యేసు ప్రభువుల వారు మనకు ఇచ్చి ఉన్నారు. ఆయన మరి ఈ భూమి మీద జీవించినప్పుడు పరిచర్య చేసిన కాలంలో మరి తన చివరి దినములలో ఆయన రక్షణ అనే కొత్త నిబంధనను మరి ఆయన ద్రాక్షారసం ద్వారా మనకు ఇచ్చి ఉన్నాడు. ఇది కొత్త నిబంధన అయినా మరి నా రక్తము అని సెలవిచ్చారు. కాబట్టి మనము రక్షణ పొందుకొనిన విశ్వాసంగా యేసు ప్రభువుల వారు ఆయన అనుగ్రహించినటువంటి కొత్త నిబంధన ప్రకారము మనం జీవించాలి. మూడవదిగా నూనె, ఒలీవ నూనె అనగా విశ్వాసుల జీవితాలలో పనిచేసే పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా మనం చూస్తున్నాము. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని మీకు పంపిస్తానని యేసు ప్రభువుల వారు వాగ్దానం చేశారు. దాని ప్రకారమే మనలో నివసించుటకు, మనతో నివసించుటకు, మనకు మార్గదర్శిగా ఉండుటకు, మనకు బోధకునిగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో నివాసం చేస్తున్నారు. మరి ఈ యొక్క విశ్వాసంగా మన జీవితంలో ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి పదార్థములు లేదా ఇంగ్రీడియంట్స్ ని మనం కలిగి ఉండాలి. మరి మన దేహమే ఆయన ఆలయం కాబట్టి మనము మన దేహం జాగ్రత్తగా చూసుకోవాలి. మన జీవితంలో మరి ఆయన యొక్క ఈ ఇంగ్రీడియంట్స్ ను కలిగి జీవించినప్పుడు దేవుని మందిరమైన మన ఆత్మీయ జీవితంలో మనం ఎంతో బలంగా ఉండగలము. ఎప్పుడైతే మనము ఈ యొక్క ఆత్మీయ మందిరం నిర్లక్ష్యం చేస్తామో మన యొక్క మరి ఆత్మీయ జీవితంలో మనము పడిపోయిన స్థితిలో ఉండిపోతాము, లేదా ఆత్మీయ జీవితంలో మనము మరణించిన వారంగా ఉంటాము. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వారలారా, ఇంకొక మాట ఏం చూస్తున్నామంటే మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని. దేవుని మందిరమును విడిచిపెట్టము. ఎందుకు? దేవుని మందిరంలో శాంతి ఉంది, దేవుని మందిరంలో సమాధానం ఉంది, దేవుని మందిరంలో నిశ్చయత ఉంది, దేవుని మందిరంలో రక్షణ ఉంది, దేవుని మందిరంలో స్వస్థత ఉంది, దేవుని మందిరంలో గొప్ప ఆదరణ ఉన్నది. కాబట్టి దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని వారు ఏ రీతిగా అయితే మరి ఒక మాట ప్రకారం జీవించారో మనం కూడా విశ్వాసంగా దేవుని మందిరమునకు మనం క్రమంగా వెళుతూ దేవుని మందిరంలో ఆయన యొక్క సన్నిధిని అనుభవిస్తూ మనం జీవించవలసిన వారంగా ఉన్నాము. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ 3 పదార్థములను మనం కూడా కలిగి జీవిస్తూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ
మనం జీవించాలి. ఆయన రక్షణను, దేవుని వాక్యమును మనం పాటించాలి. రక్షణను భయంతో వణుకుతో మనం కొనసాగించుకోవాలి. అలానే పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో ఆయన యొక్క ఆదరణను కలిగి జీవిస్తూ ఆయన యొక్క మార్గదర్శకత్వంలో మనము ముందుకు సాగాలి. దేవుడి ఈ మాటలు దీవించిన గాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఈ ప్రాముఖ్యమైన 3 మాటలను మా జీవితాల్లో అన్వయించుకున్నటకు సహాయం చేయండి. నీ వాక్యమును పఠించుటలోను, నీ రక్షణను కొనసాగించుకుంటలోను, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని ప్రభువా మేము కలిగి జీవించుటలోను మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.